చూస్తున్నారు. కేరళ కోజికోడ్ తీరంలో మరో భారీ ప్రమాదం జరిగింది. సింగపూర్ కు చెందిన కంటైనర్ షిప్ ఎంవి వాన్ హై 503లో భారీ పేలుడు సంభవించింది. 4 సిబ్బంది గల్లంతైనట్టుగా తెలుస్తోంది. 5గురికి గాయాలయ్యాయి. కేరళ తీరం నుంచి 130 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ నెల 7న కొలంబో నుంచి బయలుదేరింది కంటైనర్ షిప్. ఈ నెల 10న ముంబైకి చేరుకోవాల్సి ఉంది ఈ కంటైనర్ షిప్. దీంతో రంగంలోకి దిగారు ఇండియన్ కోస్ట్ గార్డ్ పెట్రోలింగ్ టీం, మరి ముఖ్యంగా ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ వీళ్ళిద్దరూ కూడా సంయుక్తంగా కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రస్తుతం సహాయక చర్యని వేగవంతం చేస్తున్న పరిస్థితి. సహాయక చర్యల్లో పాల్గొన్నాయి 3 గస్తీ నౌకలు. మంగళూరు నుంచి బయలుదేరింది ఐసీజీఎస్ రాజ్దూత్, కొచ్చి నుంచి బయలుదేరింది ఐసీజీఎస్ అన్వేష్, అలాగే అగట్టి ద్వీపం నుంచి బయలుదేరింది ఐసీజీఎస్ సాచెట్. 15 రోజుల వ్యవధిలో కేరళ తీరంలో 2 భారీ ప్రమాదాలు సంభవించడం ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. మే 25న కొచ్చి తీరంలో మునిగింది లైబేరియన్ షిప్. మరి ముఖ్యంగా మీరు చూడొచ్చు, ఒక్కసారి ఆ షిప్ మునిగిన తర్వాత దానికి సంబంధించి అక్కడ ప్రమాదం మీరు చూడొచ్చు. ఒక భారీ పేలుడు సంభవించింది. భారీ పేలుడు సంభవించిన నేపథ్యంలో దాంట్లోంచి మంటలు వస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఎంవి వాన్ హై 503 ఈ రోజు భారీ ప్రమాదానికి గురైంది. మరి ముఖ్యంగా ఈ ఘటన 10:30 ప్రాంతంలో చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు 18 మంది క్రూ మెంబర్స్ ఉంటే 4 గల్లంతయ్యారు అంటూ కూడా తెలుస్తోంది. దాంతోపాటు 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. సర్చ్ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. దీంతోపాటు ఆయిల్ స్పిల్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో మే 24 నుంచి 26 ఆ మధ్య జరిగిన ఒక ఘటన మీకు గుర్తుందా? మరి ముఖ్యంగా లిబరేరియన్కి సంబంధించిన ఫీడర్ వెసల్ అంటూ ఉంటారు MSC ఎల్సా 3, అది కూడా కొచ్చి తీరంలో భారీ ప్రమాదానికి గురైంది. అక్కడప్పుడు ఆ సందర్భంలో 24 మంది క్రూ మెంబర్స్ ఈ ఘటనలో ఉన్నారు. లైబీరియన్కి సంబంధించి లైబీరియన్ వెసల్ అది ఆ ఘటనకు గురైంది. దాంతోపాటు ఆయిల్ హెజార్డస్ కార్గో స్పిల్ గురించి మాట్లాడుకున్న సందర్భం, అంటే విషపూరితమైనవి, దాంతోపాటు ఆ కెమికల్స్ సంబంధించి ఆయిల్స్ దాని నుంచి వెలువడ్డాయి, ఆ కంటైనర్లో ఉన్నాయి. ఆ ప్రమాదకర ఆయిల్స్కి సంబంధించి ఎవరు కూడా వాటి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయొద్దు అంటూ కూడా ఆ సందర్భంలో ఇటు భారత ప్రభుత్వం అప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎందుకంటే అవి ఒక తెట్టులా ఏర్పడింది, ఒక పొరలా ఏర్పడిపోయింది సముద్రానికి సంబంధించి పైభాగంలో కూడా. సో ఈ నేపథ్యంలో అక్కడికి ఎవరు వెళ్ళొద్దు అంటూ కూడా భారత ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఘటన ఒక్కసారిగా షాక్కి గురి చేస్తుంది. దాంతోపాటు అంతకన్నా ముందు మార్నింగ్ మిడాస్ అంటూ కూడా మాట్లాడుకున్న సందర్భం, అది కూడా ప్రమాదానికి గురైంది. మరి ముఖ్యంగా అలాస్కాకు సంబంధించి అడాక్ ఐలాండ్కి సంబంధించి అక్కడి నుంచి సౌత్ వెస్ట్కి 300 మైళ్ళ దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అప్పుడు కూడా 20 మందికి పైగా సిబ్బంది దాంట్లో ఉన్న పరిస్థితి ఉంది. ఇలా దాదాపుగా మార్చి నుంచి చూసుకుంటే ఇది 4వ ప్రమాదం. అసలు ఏం జరుగుతోంది? అప్పుడు కూడా అంతే. అమెరికాకు సంబంధించిన ఒక ఆయిల్ ట్యాంకర్ స్టెనా ఇమాక్యులేట్, ఇది యూకే తీరంలో ఇబ్బందికర వాతావరణం గురైంది. అది కూడా ఎంవి సులాంగ్. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఈ ప్రమాదాలు అందరినీ షాక్కి గురి చేస్తున్నాయి. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఈ ప్రమాదానికి సంబంధించి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది? అంతకన్నా ముందు రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి మధు? వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ఆ తీరంలో, కేరళ తీరంలో. ఇది మరొక ప్రమాదం కావడంతో కాస్త ఆందోళన ఉంది. సింగపూర్ కు చెందినటువంటి కంటైనర్ షిప్ ఒక భారీ పేలుడుతో ఈ మునిగినట్టుగా తెలుస్తా ఉంది. దీంట్లో 4 సిబ్బంది గల్లంతైనట్టుగా తెలుస్తా ఉంది. 5 మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి కేరళ తీరం నుంచి 130 నాటికల్ మైళ్ళ దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా గమనించారు. మనం గతంలోనే చూసాం, ఒక షిప్ సముద్రంలో మునిగితో విషపూరితమైనటువంటి రసాయనాలు లీక్ అయినటువంటి సిచ్యువేషన్ చూసాం. ఈ నెల 7న కొలంబో నుంచి బయలుదేరినటువంటి కంటైనర్ షిప్ లో ఇప్పుడు ఈ 10న ముంబైకి చేరుకోవాల్సిన టైంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ పెట్రోలింగ్ చేస్తా ఉన్నారు. వారంతా గుర్తించారు, సహాయ చర్యల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. మంగళూరు నుంచి ఐసీజీఎస్ రాజ్దూత్ కూడా బయలుదేరింది. కొచ్చి నుంచి బయలుదేరినటువంటి ఐసీజీఎస్ అర్నేష్ కూడా అక్కడికి రీచ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి విషయంలో పూర్తి వివరాలు కూడా తెలిపే అవకాశం ఉంది. 15 రోజుల్లోనే ఇది 2వ ప్రమాదం కావడంతో కాస్త ఆందోళన వ్యక్తమవుతా ఉంది.
25న కొచ్చి తీరంలో మునిగిపోయింది ఒక లైబీరియా షిప్. ఇది రెండవది కావడంతో కాస్త ఆందోళన ఉంది. సచిన్. రైట్ మధు, ఒక్కసారిగా విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ విజువల్స్ చూసిన వాళ్ళు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. మరి ముఖ్యంగా ఎందుకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది, ఈ ప్రమాదం చోటు చేసుకోవడానికి కారణం ఏంటి? సముద్రంలో, నడి సముద్రంలో, మరి ముఖ్యంగా ఒక నౌక వెళ్తున్న క్రమంలో, అది కూడా వాణిజ్య నౌక వెళ్తున్న క్రమంలో ఎవరైనా కావాలని పేల్చేసే ప్రయత్నం చేశారా? ఆ మచ్చను భారత్ మీద తోసే ప్రయత్నం చేశారా? సింగపూర్కి సంబంధించిన ఒక పడవ, ఒక వాణిజ్య నౌక సముద్రం నడి మధ్యలో అలా పొగలు కక్కుతూ మంటలకు ఆహుతైపోవడానికి కారణం ఏంటి? దీని వెనకాల ఉన్న కుట్ర ఏంటి? ఎవరైనా కుట్రకోరుల భాగంగా దీన్ని ఇబ్బంది వాతావరణం గురి చేశారా, లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిందా? కారణం ఏదైనా కావచ్చు, కానీ ప్రస్తుతం దీనికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఎంక్వైరీ కూడా అదే స్థాయిలో కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఓ పక్క ఇండియన్ కోస్ట్ గార్డ్ టీం, దాంతోపాటు ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీకి సంబంధించి తన ప్రయత్నాలు తాను చేస్తోంది. అదిగో మీరు చూడొచ్చు, మధ్యలో ఆ షిప్ మధ్యలో మంటలు, భారీ స్థాయిలో పేలుడు సంభవించింది. ఇది ఎవరైనా కావాలని పేల్చే ప్రయత్నం చేశారా? సింగపూర్కి సంబంధించిన ఆ రిలేషన్స్, భారత్కి సింగపూర్కి మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ రిలేషన్ దెబ్బతీసేందుకు ఎవరైనా కుట్ర పన్నుతున్నారా? ప్రస్తుతం ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. మీరు చూడొచ్చు, నిప్పులు కక్కుతూ ఆ పేలుడు సంభవించిన తర్వాత పూర్తి స్థాయిలో మంటలు వ్యాపించాయి. మొన్న దృశ్యాలు మీరు చూస్తున్నారు, నౌక మునిగిపోయిన దృశ్యాలు. ఈరోజు దాదాపుగా 15 రోజుల వ్యవధిలోని, సుమారు 10 నుంచి 15 రోజుల వ్యవధిలో 2 ప్రమాదాలు కేరళ తీరంలో చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా కొన్ని వందల కాదు వేల టన్నుల వాణిజ్య నౌకలవి. ఈ 2 ఒకదాని తర్వాత ఒకటి. జూన్ 9న జరిగింది ఇది, మే 24 నుంచి 26 ఆ మధ్యలో జరిగింది. ఆ గత నౌక రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నారు, మునిగిపోయిన నౌకకు సంబంధించిన దృశ్యాలు. ఇక్కడ మీరు చూడొచ్చు, మధ్యలో ఆ నౌకకు మధ్యలో భారీ పేలుడు సంభవించిన పరిస్థితి. అసలు దాంట్లో ఉన్నదేంటి? ఎవరు టార్గెట్ చేశారు? ఎవరైనా కోరండి ఆ పడవను, ఆ నౌకను టార్గెట్ చేశారా, లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిందా? మరి ముఖ్యంగా సుమారుగా 18 మంది దాంట్లో క్రూ మెంబర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి కారణం ఏంటి? ఎందుకంటే గతంలో లైబీరియాకు సంబంధించిన భారీ నౌక మునిగిపోయిన సందర్భంలో దాంట్లో డీజిల్ ఉంది, ఫర్నెస్ ఆయిల్ ఉంది, ప్రమాదకర రసాయనాలు ఉన్నాయి అనే పెద్ద చర్చ జరిగింది. ఆ నౌక మునిగిపోయిన పరిస్థితి, కేరళ కొచ్చి సమీపంలో ఆ నౌక మునిగిపోయింది. తీర ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశారు ఆ సందర్భంలో. ఎందుకంటే దాంట్లో ఉన్న విష రసాయనాలు, అఫ్కోర్స్ ఎందుకంటే విష రసాయనాలు అనుకోవచ్చు, ప్రమాదకర రసాయనాలు కాబట్టి అవి కనుక మనుషులకు సంబంధించిన ఆవాసాల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని గురించి మాట్లాడుకున్న పరిస్థితి అప్పట్లో. అయితే లైబీరియాకు సంబంధించిన ఒక భారీ నౌక మునిగిపోయిన పరిస్థితి మనం చూసాం. అది కూడా కేరళ తీరంలోని. ఈ రోజు జరిగిన ఘటన కూడా కేరళ తీరంలోని. నౌక మునిగిపోవడంతో అప్పుడు చమురు లీక్ అయింది, ఫ్యూయల్ అంతా లీక్ అయిన పరిస్థితి. దాంతోపాటు ప్రమాదకర రసాయనాలు కూడా సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. ఆ క్రమంలో వెళ్ళిపోతున్న సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు మరొక నౌక. అప్పుడు కేరళ ప్రభుత్వం తీర ప్రాంతాలకు హై అలర్ట్ ప్రకటించింది. ఎందుకంటే నౌకలో డీజిల్ ఉంది, ఫర్నెస్ ఆయిల్ ఉంది, ప్రమాదకర రసాయనాలు ఉన్నాయి, వీటి వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది అంటూ అప్పుడు కేరళ ప్రభుత్వం తీర ప్రాంత ప్రజల్ని అలర్ట్ చేసింది, తీర ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసింది. మరి ఇప్పుడు జరిగిన ఘటన, ఈ రెండింటికి సంబంధించి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశమే కనిపిస్తోంది. ఎందుకు కేరళ తీరాన్ని టార్గెట్ చేశారు? రిమెంబర్, అరేబియా సముద్రం, అదంతా కూడా అరేబియా సముద్రంలో ఒకవేళ ఇటువంటి ఘటనలు జరిగితే భారత్కు ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. వాణిజ్యానికి సంబంధించి ఇటుగా రావడానికో అది కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. అరేబియా సముద్రానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇటు పాకిస్తాన్కి చాలా కీలకమైన ప్రాంతం, పాకిస్తాన్కి మిగిలి ఉన్న ఒకే ఒక సముద్ర మార్గం వాళ్ళ రవాణాకు సంబంధించి. ఎందుకంటే ఇటుగా ఆలోచించండి, కరాచీ ఇక్కడ ఉంటుంది అరేబియా సముద్రానికి సంబంధించి, అట్ ద సేమ్ టైం ఇంకొక వైపు గ్వాదర్ ఉంటుంది, 2 అరేబియా సముద్రానికి సంబంధించి. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు కూడా అరేబియా సముద్రం మీదే. ఇదేవో అనుమానాన్ని అంటకట్టడం కాదు, కానీ బట్ ఆలోచించాల్సిన సందర్భం అయితే ఉంటుంది కదా. అనుమానాన్ని అంటకట్టే ప్రయత్నం అయితే కాదు నాది ఇక్కడ. కానీ
అనుమానాలను ఆ కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉందా లేదా మీరే చెప్పండి. మరి ముఖ్యంగా వరుస ప్రమాదాల వెనుక పాకిస్తాన్ ఉగ్ర కుట్ర ఉందని భావిస్తున్నారా అని చెప్పి ఆర్టీవీ ముందు పోలించే ప్రయత్నం చేస్తుంది. ఎస్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, నో అయితే నో అని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ముఖ్యంగా ఎక్కడైనా సింక్రనైజింగ్గా మీకు అనిపిస్తే ఈ వరుస ఘటనలకు లేకపోతే మిగిలిన పరిణామాలకు సంబంధించి మీకు ఎక్కడైనా సింక్రనైజ్గా అనిపిస్తే కనుక కమెంట్ చేసే ప్రయత్నించండి. మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి, నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఒకసారి ఆ విజువల్స్ని చూడండి. ఆర్టీవీ ప్రేక్షకులకు విజ్ఞప్తి, మీ మొబైల్ ఫోన్లో ఆర్టీవీ లైవ్ యాప్ని వెంటనే అప్డేట్ చేసుకోండి. వేగవంతమైన తాజా సమాచారం కోసం ఆర్టీవీ లైవ్ యాప్ అప్డేట్ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా అప్డేట్ అయిపోదాం. వెంటనే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్ ఫోన్లో అప్డేట్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోయి ఉండుంటే కనుక, అఫ్కోర్స్ చేసుకుని ఉంటారు ఈ పాటికి. ఒకవేళ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోయి ఉండుంటే వెంటనే ఆర్టీవీ లైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎలా, ఎక్కడ అని అనుకుంటున్నారు కదా, సో దానికి కూడా చిన్న కిటిక్ ఉంది. డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి. డిస్క్రిప్షన్లోకి వెళితే ఆర్టీవీ లైవ్ యాప్కి సంబంధించిన లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి అప్డేట్ కనుక అప్డేట్ అవ్వండి. డౌన్లోడ్ చేసుకోకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెంటనే డౌన్లోడ్ చేసుకోండి మీ మొబైల్ యాప్స్లో.